కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఖండించారు. తన కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని అన్నారు. కానీ దానికి విరుద్ధంగా ఆ స్పిరిట్కి విరుద్ధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అధికార వికేంద్రీకరణ జరగాల్సింది పోయి అధికారాన్ని కేంద్రీకృతం చేసి వారి చేతుల్లో అంత అధికారాన్ని పెట్టుకొని మరి భారీ ఆక్రమణలకి, భారీ కబ్జాలకి, భారీ కుంభకోణాలకి తెరలేపుతుండడానికి ఇలాంటి సందేహం లేదు. చాలా స్పష్టంగా మరి కనబడుతూ ఉంది. చాలా అంటే చాలా క్లియర్గా, క్లారిటీగా మరి ఈరోజు స్థానికంగా మరి దగ్గర ఈ రింగ్ రోడ్ లోపల మనకి జిహెచ్ఎంసీతో పాటు కలుపుకుంటే 8 కార్పొరేషన్స్, జిహెచ్ఎంసీ ప్లస్ 7 కార్పొరేషన్స్, అదేవిధంగా 20 మున్సిపాలిటీస్, 33 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అంటే ఇవి చాలా విలువగల భూములు వీటిలో ఉంటాయి, చాలా విలువగల ఆస్తులు దీంట్లో ఉంటాయి. మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అంటే ప్రజలకి ప్రాతినిధ్యం లేకుండా కేవలం 3 కార్పొరేషన్లు పెట్టి పెత్తనం చేయాలంటే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్పి నేను స్పష్టంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. 2007 సంవత్సరంలో మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అప్పుడున్నటువంటి ఎంసీహెచ్లో సుమారు 100 డివిజన్లు ఉండే, 100 డివిజన్స్ ఉండే. మరి అప్పుడున్నటువంటి ఎంసీహెచ్లో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 13 మున్సిపాలిటీలు అంటే ఈరోజు ఎల్బీనగర్ కానివ్వండి, అదేవిధంగా ఉప్పల్ కానివ్వండి, కాప్రా కానివ్వండి, మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, ఈ రకంగా శివారు ప్రాంతాల్లో ఉన్నట్టు సుమారు 13 మున్సిపాలిటీలని విలీనం చేస్తూ మరి కార్పొరేషన్లో కలపడం జరిగింది హైదరాబాద్లో. అంటే అప్పటికీ ఆ మున్సిపాలిటీస్ అన్నీ కూడా, ఈ 13 మున్సిపాలిటీలు అన్నీ కూడా స్పెషల్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీలు, భారీ బడ్జెట్తో కూడినట్టు మున్సిపాలిటీలుగా ఉండే. అప్పుడు మున్సిపాలిటీలో చాలా చక్కగా అభివృద్ధి జరిగింది. ఆ మున్సిపాలిటీలన్నింటినీ కూడా ఫస్ట్ ఫామ్ చేసింది 1987-88లో. ఈ అన్ని మున్సిపాలిటీస్ అన్ని ఫామ్ అయింది కూడా సుమారు అప్పుడు 1987 ఆ ప్రాంతంలో అప్పుడు నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ తారక రామారావు ఉన్నటువంటి ఫామ్ అయిన మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అప్పుడు అన్ని 3rd గ్రేడ్ మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీ అయిన ప్రాంతాలు శివారంతా కూడా. కాబట్టి దగ్గర మరి 1987 నుంచి తీసుకుంటే మరి 2005 వరకు కూడా ఇవన్నీ మున్సిపాలిటీస్గా ఒకటొకటి సెప ఎత్తుకుంటూ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ వరకు వచ్చి భారీ బడ్జెట్తో కూడిన మున్సిపాలిటీస్ని హైదరాబాద్లో 2007లో కలపడం జరిగింది. అప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత మరి ఆ రోజు వ్యక్తమైంది. మరి మున్సిపాలిటీలని తీసుకుపోయి కూడా హైదరాబాద్ నగరంలో కలిపితే ఇక్కడ సేవ్ అవుతుంది, ఇక్కడ ప్రజలకి తమ యొక్క సమస్యలని పరిష్కరించడానికి మరి సరైన వేదిక ఉండదు, ఏ చిన్న సమస్య అయినా సరే హెడ్ ఆఫీస్ పోవాల్సి వస్తుంది. మరి ఇదంతా కూడా అధికారాన్ని అంతా కూడా కేంద్రీకృతం చేస్తున్నారని చెప్పి ఆ రోజు మరి అపోజ్ చేసినా మరి రోజు కాంగ్రెస్ పార్టీ 2007లో మరి కలపడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. 2007 నుంచి స్టార్ట్ అయితే 2016 వరకు నరక యాతన మరి శివారు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి పనిచేస్తూ ఉన్నాను. ఇవన్నీ మున్సిపాలిటీస్లో మరి అప్పటి వరకు 2007 వరకు వేగవంతంగా జరిగిన అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయి ఏ చిన్న సమస్య అయినా సరే అటు మ్యాన్హోల్ రిపేర్ కానీ, ఒక స్ట్రీట్ లైట్ వేయడం కానీ, ఒక వాటర్ లైన్ వేయడం కానీ, ప్రతి చిన్నదానికి కూడా మరి కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నగరానికి రావాల్సిన పరిస్థితి. దీంట్లో ఎవరు ప్రత్యక్షంగా ఇబ్బంది పడ్డారు, ఎవరు నష్టపోయారంటే ప్రజలు నష్టపోయినారు, పౌర సంఘాలు నష్టపోయినారు, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నష్టపోయినారు, సీనియర్ సిటిజన్స్ నష్టపోయినారు. చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి ఆ రోజు చూసినాం. మేము కూడా మా ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి చాలా అంటే చాలా కష్ట నష్టాలతో కూడుకొని మెల్లిమెల్లిగా ముందుకు పోయి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు కేటీఆర్ గారు బాధ్యత చేపట్టిన తర్వాత 2016లో ఆ సర్కిల్స్ని పెంచుకొని, జోన్స్ పెంచుకొని, ఈ యొక్క సర్కిల్స్లో అప్పుడు డిప్యూటీ కమిషనర్ అంటే డమ్మీ కమిషనర్గా ఉంటామండి. అప్పటి వరకు పవర్ఫుల్ ఉన్నటువంటి కమిషనర్ సర్కిల్స్ ఉంటారో వారిని హోదాని డిప్యూటీ కమిషనర్ చేసి ఏం అధికారాలు లేకుండా ఇబ్బందికర పరిస్థితి ఉండే, డమ్మీ కమిషనర్స్ ఉండే. తర్వాత 2016లో ఈ సర్కిల్స్ అన్నింటిని, మున్సిపల్ సర్కిల్స్ అన్నింటినీ కూడా బలోపేతం చేసి, జోనల్ సిస్టమ్ని బలోపేతం చేసి, వారికి అధికారాలు ఇచ్చి మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ మరి మొన్నటి వరకు కూడా ముందుకు వచ్చాం. మరి వాటి ఫలితమే చక్కగా పనిచేసాం. కాబట్టి మొన్న గ్రేట్ హైదరాబాద్లో అన్ని సీట్లు కూడా
అన్ని సీట్లు ఒకటే ఒక సీట్ తప్ప మరి అన్ని సీట్లు కూడా మేము గెలుచుకోగలిగాం, చాలా భారీ మేయాడితో గెలుచుకోగలిగినాం. అంటే మా పనితీరు మరి బేస్గా ఉండని కాబట్టి ప్రజలు మరి మమ్మల్ని ఆ రోజు ఆశీర్వదించి మాకు మంచి అవకాశం ఇచ్చి మళ్ళీ గెలిపించారు, మంచి మేయడితో ఇచ్చారు మాకు శాసనసభ్యులకు అందరికీ కూడా. కానీ దీంట్లో చాలా ఇంకా కూడా మేము దీన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉండే, దీన్ని ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉండే, ఇంకా దీని లోటుపాట్లు ఉన్నాయి, సరిదిద్దాల్సిన అవసరం ఉండే. సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి దాన్ని గురించి మరి ఎవరైనా వింటారా, ఎవరైనా మాట్లాడతారా? ఈ శాఖ బాధ్యతలు చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి కేంద్రీకరిస్తారా? స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వారి యొక్క అనుభవాలని కానివ్వండి, వారి యొక్క వినపాలని కానీ వినే పరిస్థితులు ఉన్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నది. స్ట్రేట్గా వారు వచ్చి ఇప్పుడున్న జిహెచ్ఎంసీయే చాలా కష్టంగా ఉన్నది. మొన్న వెళ్ళిన కౌన్సిల్ మీటింగ్లో కార్పొరేటర్స్ అందరూ నానా గందరగోళం చేస్తూ ఉన్నారు. ఒక మాన్యువల్ కవర్ కావాలంటే మేము హెడ్ ఆఫీస్ రావాల్సి